నల్గొండ త్యాగాల సంఖ్య ఎక్కువ నిమిషం చరిత్ర సాక్ష్యం నిలబడుతుంది కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన త్యాగాలు మనకు మేలు చేశానని మొన్న ఎందుకు రాశానంటే, ఆనాడు 10,000 మంది మన బిడ్డలు చంపబడ్డా ఫలితాలు మాత్రం, రాజకీయ ఫలితాలు మాత్రం మన బిడ్డలకు రాలేదని చెప్పి ఇది సాక్ష్యాలు తీసుకొచ్చి వివరాలు రాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్ర మారలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా చరిత్ర సాక్ష్యం ఏంటిది? నేను 2010లో 11లో తెలంగాణలో ఒక రథయాత్ర చేసే వర్గీకరణ కోసం చేతు సామాజిక తెలంగాణ గురించి నేను మాట్లాడుతూ పోతున్న క్రమంలో నేను ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన బీసీని అప్రమత్తం చేయడానికి ఒక చర్చ పెట్టాను. ఏం పెట్టానంటే, 1952 మొదటి ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు, అంటే ఎస్సీ ఎస్టీలకు 3 సీట్లు పోయినాయి. ఎస్సీ ఎస్టీలకు ఎస్సీలో 2, ఎస్సీ 1, 3 సీట్లు పోయి 3 సీట్లు పోతే 9 జనరల్. ఆ 9 జనరల్లో ఎన్ని బీసీలు? ఒకటే బీసీ, 8 మంది ఓసీ. నేను తిరిగే సమయానికి అంటే 2011-12 మధ్య తిరిగే సమయానికి అవే 12 నియోజకవర్గాలు. ఆ 12 నియోజకవర్గాల్లో మళ్ళీ 3 ఎస్సీ ఎస్టీ, మళ్ళీ మిగిలిన 9. ఆ 9లో మళ్ళీ 8 ఓసీ, మళ్ళీ ఒకటే బీసీ. ఓకే, నేడు 52 మొదలుకొని నేడు ఇప్పుడు 12 నియోజకవర్గాలు, 3 ఎస్సీ ఎస్టీలు, మళ్ళీ 9 ఉన్నాయి, మళ్ళీ ఒకటే బీసీ, 8 ఓసీ. 1952 నుంచి 2025 వరకు కూడా మన బతుకులే మారలేదు అనడానికి ఇది సాక్ష్యం నల్గొండ. కనీసం నేను మన వాళ్ళను అప్రమత్తం చేయడానికి ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చాను. కనీసం మన వాళ్ళను, బలహీన వర్గాల ప్రజల్ని ఒక అప్రమత్తం చేయడానికి ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చాను. ఓ నా బీసీ ప్రజలారా, ఓ నా దళిత గిరిజన ప్రజలారా, ఒకరినొకరికి అండగా ఉండండి. ఎందుకంటే 1952లో ఒకడే గెలిచిండు సూర్యాపేట నుంచి ధర్మభుక్షం గౌడ్. 1952లో ధర్మభుక్షం గౌడ్ గెలిచిండు. ఇప్పుడు నేను తిరిగే సమయానికి బూడిద భిక్షం గౌడ్ గెలిచిండు. ఆలే నేను తిరిగే సమయానికి బూడిద భిక్షం గౌడ్ గెలిచిండు. ఓ నాయన ధర్మం పోయింది కానీ బూడిదనన్నా కాపాడుకుందాం రాని చెప్పేవాడిని. ధర్మం పోయింది, ధర్మభుక్షం పోయాడు, మిగిలింది మనకు బూడిదే. కానీ బూడిదన్న కాపాడుకుందామంటే ఆ ఎన్నికల్లో బూడిద మాయమైపోయాడు. అవి గొంగళి సునీతారెడ్డి రెడ్డి గెలిచింది. అవునా కాదు? అంటే మన బలహీన వర్గాలు అప్రమత్తం లేకపోతే, చైతన్యం లేకపోతే రాజకీయ ప్రాతినిధ్యం మనకు దక్కదు అనడానికి, దక్కనివ్వరు అనడానికి ఇది సాక్ష్యం. ఒక కుటుంబంలో ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు అదే జిల్లాలో 6 ఉంటారు. 3 కుటుంబాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన భార్య ఉంటారు, జానరెడ్డి 2 కొడుకులు ఉంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ ఉంటారు. అంటే ఒక కుటుంబంలో 2 తెచ్చుకునే స్థాయి అక్కడ ఉన్నారు. కానీ మన బీసీల సంఖ్య మాత్రం 1 నుంచి 2 గాలికి ఉండపోయిందనే విషయం మనం మర్చిపోద్దని సవినంగా కోరుతున్నాను. ఈ సమయంలోనే మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచించకపోతే ఎలాంటి మాయలో పడతారో తల్లి తెలంగాణ విషయంలో ఒక సాక్ష్యం అయిపోయింది. ఈ మధ్యకాలంలో కవిత గారిని ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఏమని? ఈ తల్లి తెలంగాణ విగ్రహం అంత నిరూపంగానే ఉన్నదంటారు ఏంది అని. తల్లి తెలంగాణ విగ్రహం అంత నిరూపంగానే ఉంటుందని అంటుండ్రు కదా. ఏంటంటే ఆమె ఉంటుందంటే, అవును నేను తెలంగాణ బిడ్డనే కాబట్టి నా రూపం ఉంటుంది కదా అని. కవిత రూపం మన విమలక రూపం ఒకటేనా? ఆమె అన్నది ఏంటంటే, తల్లి తెలంగాణ ఉండబడే రూపం నా రూపం అంటాను కదా, నేను తెలంగాణ బిడ్డనే, నా రూపం లేకపోతే ఏ రూపం ఉంటుంది అని అంటుంది ఆమె. మనం తెలుసుకోవడంలో వెనుకబడిపోయినాం. ఆమె అనడానికి సాక్ష్యం ఆమె చెప్పేసింది. చూసుకోండి. ఒకరోజు మన కొప్పలేశ్వరు ధర్మపురి నియోజకవర్గంలో తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కవితనే పిలిచింది. కవితనే పిలిస్తే కవిత పోయింది. సరే పోవచ్చు, తప్పేం లేదు. మరి కవిత ఏ చీర కట్టుకొని పోయింది? కవిత ఏ జాకెట్ వేసుకొని పోయింది? ఇగో తల్లి తెలంగాణ విగ్రహానికి ఏ ఎర్ర చీర ఉన్నదో గదే చీర కట్టుకొని పోయింది. తల్లి తెలంగాణ విగ్రహ ఆ చీరకు ఏ అంచు ఉంటుందో గదే అంచు కట్టుకొని పోయింది.
తల్లి తెలంగాణ విగ్రహానికి ఏ జాకెట్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ పెట్టుకోండి. కిరీటం తప్ప అందరికి రెండు సమానమే చూసుకోండి. కిరీటమే లేదు. రాజ్యమే మా చేతులు ఉండే కిరీటం ఎందుకు అనుకున్నారేమో వాళ్ళు. రాజ్యమే మా చేతులు ఉండే కిరీటం ఎందుకు అనుకున్నారు. ఇది చూడండి మీరు కరెక్ట్గా. ఇప్పుడు తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఈయన ఏర్పాటు చేశారు. ఎవరు? అది కరెక్ట్ లేదు, మీ బిడ్డలాగా ఉండదని చెప్పి, అది బిడ్డలాగా ఉండదని చెప్పి ఆయన ఇప్పుడు ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. మరి ఆయనే చెప్పిండు, ఏది విగ్రహావిష్కరణ సభలు ఏం చెప్పిండు? అచ్చం నా చిన్నప్పుడు మా అమ్మను చూసినట్టుగా ఉండదని ఏం చెప్తాడు. మరి రేవంత్ రెడ్డి తల్లి మన తల్లి ఎట్లా అవుతుందబ్బా? నాకు అర్థం అవుతుంది. ఈయన బిడ్డను మనం తల్లి చేస్తే ఆమె తల్లి అని మనం అనుకుంటాం. రేవంత్ రెడ్డి తల్లిని మన తల్లి చేస్తే మనం ఆ తల్లి మన తల్లి అనుకుంటాం. కానీ పేద వర్గాల తల్లి మనం చాతలైనమని ఎందుకు భావించుకోలేము. నేను అప్పుడు రాశాను, వ్యాసం కూడా రాశాను. ఇకపోతే దళితుడే ముఖ్యమంత్రి ఉన్న సమయంలో నాకు పెద్ద చరిత్ర మొత్తం తెలియదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి, నాకు అప్పటికే అందుతున్న సమాచారం ప్రకారంగా నేను ఈ టీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేయడం మళ్ళీ వాళ్ళే నిలబడడం, అది పెద్ద స్టైల్ అయిపోయింది. అప్పుడు రాజీనామా చేస్తే అది త్యాగం అనుకుంటాను ప్రజలు. సెంటిమెంట్ మనల్ని లెక్క పెట్టరు చూడండి. రాజీనామా చేసినామంటే మళ్ళీ ఇంకోరికి ఇస్తారా పదవి, ఇంకోరికి ఇస్తారా? ఇవాళ మన వాళ్ళే నిలబడతారు. అంతకుముందు 10,000తో గెలిచిన వాళ్ళు మన సెంటిమెంట్ అబ్బో మనోడు త్యాగం చేసిందని చెప్పి ఇంకో 10,000 ఎక్కువేసి గెలిపిస్తారు మనోళ్ళు కదా. కానీ నేను తెలంగాణ ఏర్పడితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న వచ్చినప్పుడు కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అంటున్న రోజుల్లో, కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అంటున్న రోజుల్లో మరి 1969లో అంతకుముందు సమాఖ్యాంధ్రణ ఏదనే నాకు సమాచారం లేదని పక్క పెట్టాను. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాష్ట్ర మంత్రి హోదాలో ఉండబడి కొండా లక్ష్మణ్ బాబు గారు ఆ మంత్రి పదవికి రాజీనామా చేసిన కాంచి మళ్ళీ ఎలాంటి పదవి ఆశించలేదని చెప్పి చరిత్ర చెప్తున్నప్పుడు నేను కేసీఆర్ తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి అంటున్న రోజుల్లోనే ఇగో నేను తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి కొండా లక్ష్మణ్ బాబుజే కావాలని చెప్పి నేను అది చేశాను. విఠల్ నాకు అప్పటి చరిత్ర మీద నాకు అంటే జరిగిన పరిస్థితి అప్పటికి రాజీనామా చేయడం మళ్ళీ గెలవడం వాళ్ళే. రాజీనామా చేస్తే త్యాగం ఎట్లా ఉంటుంది, మళ్ళీ వాళ్ళే నిలబడితే. కానీ కొండా లక్ష్మణ్ బాబు అట్లా కాదు కదా. కొన్ని 69లో రాజీనామా చేసిన కాంచి మరి ఎప్పుడు కూడా ఆయన మన పదవి తీసుకోలేదు కదా. మరి ఆయన 6 నెలలు ఉందని అప్పటికి బతికిండు కదా. నేను రాసే టైంకి ఆయన బతికిండు, ఉద్యమాలు చేస్తున్నాడు. ఆయన ఆమోదం అయితే నేను కూడా పోయి మద్దతు ఇచ్చి తెలంగాణ దానికి అండగా నిలబెట్టు నేను వచ్చాను. మన బలహీన వర్గాల నేత అమర్కి చేసినప్పుడు మనం అండగా ఉండాలని చెప్పి ఆయన బతికినప్పుడు తెలంగాణ రాకముందే తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిగా మా కొండా లక్ష్మణ్ బాబు ఉండాలని చెప్పి నేను వ్యాసం రాశాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే ఇవాళ మాదిగ జాతి బిడ్డలు 30 ఏళ్ల పోరాటానికి నా అనగారిన వర్గాల సమాజం నాకు ఎట్లా అండగా నిలబడ్డదో నా వంతుగా నేను కూడా అనగారిన వర్గాల పక్షాన నిలబడడం అనుకుంటుంది సార్. ఇవాళ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మన పెద్దయిన ఏ ఆశయమైతే కోసమైతే ఆయన జీవితాంతం కష్టపడ్డాడో శ్రమించాడో కొన్ని అడ్డంకులు ఎదుర్కొని ముందుకు వచ్చాడో ఆయన మన కళ్ళ ముందు ఇప్పుడు లేడు. కానీ ఆశయాలు మాత్రం మిగిలినాయి. ఇవాళ చూడండి, కేసీఆర్ మంత్రివర్గంలో మన వాట వచ్చిందా? రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మన వాట వచ్చిందా? రాలే. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం చూసినా, కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వే రిపోర్ట్ చూసినా 90% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నారు తెలంగాణలో. మరి మంత్రివర్గంలో ఈ 90% మన వర్గాల వాట వచ్చిందా? మంత్రివర్గంలో ప్రభుత్వంలో మంత్రివర్గంలో మన వాట మనకు వచ్చిందా? రాలే. ఎగ్జాంపుల్ కేసీఆర్ గవర్నమెంట్ మొన్నదే వేసుకున్నాం. 18 మంది మంత్రులు కదా ముఖ్యమంత్రితో. 18 మంది మంత్రుల్లో ఎస్సీలు ఎంతమంది? కొప్పుల విషయం మాలకిస్తే మార్గలకు లేదు. అంతకుముందు మార్గలకు ఇస్తే మాలకు లేదు. అంతకుముందు ఎవరు? రాజన్న లేకపోతే కడియం సార్ అనుకున్నాం. వాళ్ళకి ఇచ్చిన ఒక్కడికి ఇచ్చిండు, మరి మాలకి ఇచ్చిందా? ఇవ్వలే. పోనీ మొన్న 5 ఏళ్ళు మాలకి ఇచ్చింది, మార్గలకి ఇచ్చిందా అంటే ఇవ్వలే. 18-20% జనాభా గల వాళ్ళకు ఒకటి. ఓకే. ఎస్టీ సమూహం 10%, ఎస్టీ సమూహం 10%, 10% ఉన్న వాళ్ళు ఆదివాసులుగా, అదే సమయంలో మైదాన ప్రాంత గిరిజనులుగా మనకు లంబాడా ఇది కనిపిస్తుంది. ఓకే. మరి ఎవరికి ఇచ్చిండు? ఆ ఆదివాసులకు ఇవ్వలే, ఒకటి ఇచ్చిండు. అంటే ఎస్టీల మొత్తం ప్రాతినిధ్యం ఎంత? 1%. 10% పైకి ఉన్న వాళ్ళకి ఒకటి, 20% ఉన్న వాళ్ళకి ఒకటి. ఇకపోతే 50% ఉన్న వాళ్ళకి ఎన్ని? ఒక 3 ఇచ్చాడు. 50% ఉన్న వాళ్ళకి ఎన్ని ఇచ్చిండు? 3 ఇచ్చేసాడు. ఒకటి మనకు శ్రీనివాస్ గౌడ్ లేదా
భక్తరబాయి నాటికి ఈటల రాజేందర్ 3 ఒక మైనార్టీ మొత్తం ఎన్ని 90% వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 18లో 90% వర్గాలకు మినిమం 16 రావాలి కదా వచ్చినవి 6 మరి మిగిలిన పోయింది ఎవరికి వాళ్ళే తీసుకున్నారు వాళ్ళలో మీ అందరూ తెలుసు కేసీఆర్ కుటుంబమే 3 కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ కులం నుంచి ఒకరు ముందు పరిపాలనలో జూపల్లి ఉంటాడు ఆయన తీసేస్తే ఎర్రబల్లి వస్తాడు సంఖ్య తగ్గించలేదు బ్రదర్ ముందు పరిపాలనలో జూపల్లి ఉంటాడు ఉన్నాడా లేదా కొన్నప్పుడు ఆయన ఏ కారణం తీసేసినా మళ్ళీ అది ఉండాలి ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి మళ్ళీ ఎర్రబల్లి వస్తాడు అంటే 4 మొదటి నుంచి ఉంటాయి ఇక రెడ్ల సంఖ్య ఏంటిది రెడ్లు ఎంతమంది ఉన్నారు కేసీఆర్ పట్నం మహేందర్ రెడ్డిని తీసుకోక ముందే 6 ఉన్నారు ఒక కులం నుంచి ఎంతమంది ఉన్నారు 6 ఉన్నారు ఒక కులం నుంచి 6 ఉండగా కూడా కొంతకాలం కోసమైనా ఎన్నికలకు ముందు మన పట్నం మహేందర్ రెడ్డి తీసుకున్నాడు ఒక కులానికి ఎంత ఇచ్చిండు 7 ఆయన కులానికి ఎన్ని తీసుకున్నాడు 4 కమ్ములకి ఏమి ఇచ్చిండు 1 అంటే 10% లేని వర్గాలు 11 మంది 12 మంది 90% సంబంధించిన మన వాళ్ళు 6 నేను రాసింది కదా మన త్యాగాలు మనకు మేలు చేశాను అనేది రాశాను కదా చేయలేదు కదా మన త్యాగాలు మనకు మేలు చేశాను చేయలేదు కదా సెంటిమెంట్ మనం కొట్టుకెళ్ళాం కదా తెలంగాణ దొరలేకపోతున్న విషయం చెప్పాను కదా ఏరడం గ్యారెంటీ అయిపోయింది కదా మనం అప్రమత్తం లేకపోతే వచ్చే ప్రమాదమే తప్ప అప్రమత్తంగా ఉంటే ఇంత రాదు అనేసి కూడా మీ దృష్టి నేను తీసుకొస్తున్నాను అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నాను ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు 12 మంది ఉన్నారు 6 ఖాళీ ఉన్నది ఈ 12 మందిలో మన ప్రాతినిధ్యం ఎంత ఉన్నది ఎస్సీలు మాలొకరు ఉన్నారనుకుందాం 2 ఒక ఎస్టీ నుంచి మన ఆదివాసీ బిడ్డ ఉందనుకుందాం 3 ఓకే మైనార్టీ లేదు మిగిలిన ఎవరు ఉన్నారు 2 బీసీ ఒకరు పొన్నం ఇంకొకరు కొండ సురేఖ 2 మొత్తం 90% ప్రాతినిధ్యం ఎంత 5కి వచ్చింది మన 90% ప్రాతినిధ్యం 5కి వచ్చింది 9% లేని వాళ్ళది 7 ఉన్నారు ఆ 7లో 4 రెడ్లే కదా 7లో 4 రెడ్లే కదా ముఖ్యమంత్రి రెడ్డి ఒక నల్గొండ జిల్లాలో 2 కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకోరు ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 7లో 4 వాళ్ళే ఇంకా వాళ్ళు పంచుకున్నారు మన ఏది కమ్మల కోటి బ్రాహ్మణుల కోటి వెలమల కోటి కమ్మల కోటి వెలమల కోటి బ్రాహ్మణుల కోటి 3 4 8 7 12 7 వీళ్ళే తీసుకున్నారు కదా ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం కదా ఇట్లాంటి పరిస్థితుల్లో నిజంగా మనందరం కలిసి గౌరవ కీర్తిశేషులు మన అమరులు ముత్యాల సత్యనారాయణ గారి ఆత్మ ఎప్పుడైనా అరే సంతృప్తిగా ఉండాలనుకుంటే ఉన్నదో లేదో తర్వాత ఆత్మ మనం అందరం కమ్యూనిస్టులో మార్క్సిస్ట్ వచ్చిన వాళ్ళం కాబట్టి అక్కడ నవ్వుకుంటుంది కానీ ఆయన ఎక్కడున్నా కొంత సంతోషించాలనుకుంటే ఈ తెలంగాణలో మన పేద వర్గాల రాజ్యాన్ని మాత్రం తీసుకురావాలి ఓకే అనగాన వర్గాల బిడ్డగా నేను కండువ మార్చుకోకపోవడానికి కారణంలో అదొకటి ఏ పార్టీలో చేరినా నాకు అవకాశాలు వస్తాయి ఓకే మా అందరికి బలహీన వర్గాల నేత ఎంఆర్పిఎస్ రాకముందు మన బీసీలందరికీ నేత పేద వర్గాలందరికీ నేత కృష్ణ అనేవాళ్ళు బయట డెమోక్రట్ గా సరే విప్లవోద్యమం అది పక్కన పెడితే మన ఒక సెంటర్ పాయింట్ గా ఎంఆర్పిఎస్ రాకముందు ఆర్కెస్ట్రా అంటేనే మన బీసీలకు పేదలందరికీ ఒక నేత అరే ఆయన మనసు మార్చుకొని నేను చేసినంత కాలం చేశాను కొన్ని నేను పార్టీలు చేస్తే నాకు అవకాశం వస్తుంది కదంటే టీడీపీలో చేరి అన్న 2014లో ఎమ్మెల్యే కాలేదా 2018కి వచ్చినప్పటికి మన కాంగ్రెస్ లో చేరి మిర్యాలగూడలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఓడిపోలేదా ఆ పక్క వైసీపీలో చేరి రాజ్యసభలో తీసుకోలేదా మళ్ళీ దాన్ని రాజీనామా చేసి మళ్ళీ బీజేపీలో చేరి రాజ్యసభ కాలేదా తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు కదా కానీ నాకు ఒక ఆశ ఉన్నది ఏనాడైనా ఈ తెలంగాణలో సామాజిక తెలంగాణ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి ఓకే అది ఒకరి వల్ల కాదు అందరి వల్ల సాధ్యమవుతుంది అది ఒకరి వల్ల కాదు అందరి వల్ల సాధ్యమవుతుంది అందరికైతే సాధ్యమవుతుంది వర్గీకరణ సాధించడం ఒక్కటే కాదు పేదల రాజ్యాన్ని స్థాపించడం కూడా సామాజిక తెలంగాణ సాధించడం కూడా నా మనసులో కొంత ఉన్నది కాబట్టి
ఆనాడు నుంచి నా వంతు పాత్ర పోషించుకుంటూ వస్తున్నాను. ఇక పోతే ఒకరి పట్ల ఒకరు ఎట్లుండాలో ఇంకొక విషయాన్ని గుర్తు చేసి నేను ముగిస్తాను. ఒక చిన్న విషయం మీ అందరిగా చెప్తున్నా. 2004 టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తున్నది. 2004 టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తున్నది. గెలిచిన తర్వాత రాజశేఖర్ గారి ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళు కూడా మంత్రులు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మంత్రులు ఉన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కోరుకున్నది? 6 కోరుకున్నది. 6 ఇచ్చారు రాజశేఖర్ గారు, 6 ఇచ్చారు. 6లో ఒక బీసీ లేదు. మరి అప్పుడు దళితులు ఉన్నారు, ఒక మాల ఒక మాది ఉన్నారు. 6లో ఒక మాల ఉన్నాడు, మాది ఉన్నాడు. విజయరామారావు మాల, విజయరామారావు గన్పొంచి గెలిచింది మాల. వికారాబాద్ నుంచి చంద్రశేఖర్ మాదిగా. అంటే చూస్తే దళితుల్లో 2 ఉన్నారు కదా. కానీ నేను వాళ్ళిద్దరితో పరిమితం, వాళ్ళిద్దరిని చూసి నేను సంతోషించలే. 6 కోరుకున్న దాంట్లో 50% నా బీసీలు ఉండాలి కదా, మరి అందులో 3 ఉండాలి, 1 ఎందుకు లేరు అని చెప్పి నేను తెలంగాణ మొత్తం ప్రచారం చేసుకుంటూ వచ్చాను. 1 ఎందుకు లేరు బీసీలు అని చెప్పి. ఆ సమయానికి 3 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ అన్న, సికింద్రాబాద్ నుంచి పద్మరావు గౌడ్ అన్న, ముదోల్ నుంచి నారాయణ పటేల్, 3 ఉన్నారు. 6 కోరుకున్నది కేసీఆర్, 6లో 3 వీళ్ళకి రావాలి, 1 రాలి. మరి 2 మాల వెళ్ళిపోయినాక 4 ఎవరు పోయినాయి? రెడ్లు వెల్మలు బ్రాహ్మణులు పంచుకున్నారు. సంతోష్ రెడ్డి, నాయన నరసింహారెడ్డి మంత్రులైంది. ఎమ్మెల్యే గాని హరీష్ రావు మంత్రి అయింది. ఓకే, కెప్టెన్ లక్ష్మీకాంతరావు మంత్రి అయిపోయింది. అంటే 6 తీసుకొని 2 మాల మాదిగలకి ఇచ్చి మరి 4 ఓసీలు తీసుకుంటే ఒక దళిత బిడ్డగా, అనగారిన వర్గాల బిడ్డగా మా బీసీలకు ఎందుకు రాలేదని చెప్పి 3 ఉన్నారు కదా, 3లో 1కి ఎందుకు రాలేదని చెప్పి నేను తెలంగాణ మొత్తం ప్రచారం చేసుకుంటూ పోయినా. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈటల రాజేందర్ అన్న మంత్రి అయిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మన పద్మరావు గౌడ్ అన్న డిప్యూటీ స్పీకర్ అయిపోయాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే, మనలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని అందరం కలిసి కొట్లాడదాము. ఆ చైతన్యం ఉంటే ఇప్పుడున్న కళాకారులందరూ మన జారిపోకుండా ఉండగలిగితే, అనగారిన వర్గాల బిడ్డలందరూ ఇదే తాటిందా యుద్ధంలో చేయగలిగితే వచ్చేది సామర్థ్య తెలంగాణ రాజ్యం వస్తుంది. 9% 10% ఉన్న వాళ్ళను అధికాంశం తీసేయడం పెద్ద సమస్య ఎట్లా అవుతుంది? మన చైతన్యం పెరిగితే, మన ఐక్యత పెరిగితే. 9-10% ఉండబడి ఈ వర్గాల సమస్యను, ఆధిపత్యాన్ని తొలగించకపోతే అసలు మనం ఎట్లా బతుకుతాం? మన పెద్ద కోరుకునేది ఏంది? మన ఆత్మగౌరవమే కదా. అనగారిన వర్గాల బిడ్డల బతుకులు మారాలనే కదా. మన ఆత్మగౌరవం నిలబడుతుందా? మనకు భద్రత ఉంటుందా? విమలక్కని జైలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నన్ను ఎందుకు జైలు పెట్టాల్సి వచ్చింది? అనగారిన వర్గాల బిడ్డలు ఎందుకు ఇబ్బందులు పెట్టిండు కేసీఆర్? రాజ్యం వాళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు రాజ్యం పటేల చేతికి వచ్చేసింది. మన బతుకులు మారాలంటే రాజ్యం వాళ్ళ చేతి నుంచి మన చేతికి తీసుకోవాల్సిందే కదా. ఎప్పటికైనా ఈ తెలంగాణలో అట్టడుగు బలహీన వర్గాల రాజ్యాన్ని, దళితులు, బీసీలు, గిరిజనులు, మైనార్టీలు, అన్ని కులాల్లో పేదలు కలిసే రాజ్యాన్ని స్థాపించడం కోసం మనం మునుముందు పోరాటం చేయడమే పెద్దలకి ఇచ్చే నివాళి. దానికి నేను కట్టుబడి నా ప్రయాణం కొనసాగుతున్న విషయం కూడా మర్చిపోతాను, గుర్తు చేస్తూ ఉంటున్నాను. ధన్యవాదాలు.